రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి బాగా తెలిసినటువంటి పేరు ఉండవల్లి అరుణ్ కుమార్. వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క అత్యంత ఆప్తమిత్రుడిగా అప్పట్లో ఉన్నటువంటి ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ చేయలేదు, న్యూట్రల్గా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేశారు. గతంలో కాంగ్రెస్కి ఆయన ఎంపీగా చేశారు. ఆయన కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్ యొక్క సారాంశం ఆయన పెట్టడానికి కారణం 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ కూడా ఈరోజు దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు కేసీఆర్ తెలంగాణలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఎవరు కూడా విభజన హామీల గురించి మినిమం పట్టించుకోలేదు. ఎవరు కూడా ఈ పోలవరం కావచ్చు, లేకపోతే ప్రత్యేక హోదా కావచ్చు, ఇట్లాంటి ముఖ్యమైనటువంటి అంశాలు రావాల్సినటువంటి అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా వెళ్ళాలి ఇటు తెలంగాణ నుంచి. ఆ అప్పుల గురించి కానీ ఎంతో డబ్బులు షేర్ చేయాల్సి ఉంటుంది, ఆస్తుల పంపకం జరగాల్సి ఉంటుంది, ఉద్యోగాల యొక్క ట్రాన్స్ఫర్, జీతభత్యాల ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి. వీటన్నిటి మీద కూడా ఎవ్వరూ కేర్ తీసుకోలేడు. అటు కేసీఆర్ తీసుకోలేదు, అటు చంద్రబాబు నాయుడు తీసుకోలేదు, తర్వాత వచ్చినటువంటి కేసీఆర్, మళ్ళీ తర్వాత అటు వచ్చినటువంటి జగన్, మళ్ళీ ఇప్పుడు తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి, వీళ్ళెవ్వరూ కూడా ఏ రకమైనటువంటి బాధ్యతని తీసుకోలేదు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అయితే ఆ ప్రెస్ మీట్లో ఆయన్ని ఏం చెప్తారు, మరి మీరు ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చాయి కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అంటే ఆయనలో కాస్త తొణుకు కనిపించింది. అంటే ఆయన అంత కాన్ఫిడెంట్గా లేరు. మరి ఆయన జగన్ గెలుస్తారు అనుకున్నారో, మరి చంద్రబాబు గెలుస్తారు అనుకుంటున్నారో తెలియదు. కానీ ఆయన ఆ యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఆయన ఎక్కడ ఇంట్రెస్ట్ చూపించలేదు. అట్లాగనే ఆయన రామోజీ టాపిక్ ఎత్తలేదు, ఎగ్జిట్ పోల్స్ టాపిక్ ఎత్తలేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ నిన్నే వచ్చే 2 రోజులు ఎలక్షన్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన మనసులో మాట ఏంటి అనేది చెప్పుంటే బాగుండేదని చాలామంది అంటున్నారు. సో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొన్ని వైసీపీకి అనుకూలంగా, కొన్ని టీడీపీకి అనుకూలంగా వచ్చాయి. మీరేమనుకుంటున్నారు? ఉండవల్లి చెప్పలేదు సరే, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంగా మీరేమనుకుంటున్నారు? ఉండవల్లిని పక్కన పెడితే ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అనుకుంటున్నారా, ఎగ్జిట్ పోల్స్ తప్పు అనుకుంటున్నారా? అసలు ఏపీ ప్రజలు ఎగ్జిట్ పోల్స్ ఎట్లా తీసుకుంటున్నారనేది చంద్రబాబుకైనా, జగన్కైనా, పవన్ కళ్యాణ్కైనా ఎవరికైనా తెలియాలి కదా. సో మీరు కామెంట్ చేయండి. ఎగ్జిట్ పోల్స్ ఆర్ కరెక్ట్ అని మీరు అనుకుంటే కరెక్ట్ అని కామెంట్ చేయండి, లేదంటే రాంగ్ అయితే రాంగ్ అని కామెంట్ చేయండి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కలిపి మాట్లాడండి. మీకు ఇష్టమైన పార్టీకి అనుకూలంగా వచ్చినవి కరెక్ట్ అని, మీతో రాంగ్ అని చెప్పకండి. మీకు ఉండేటువంటి ఆలోచనని ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకుని ఎగ్జిట్ పోల్స్ ఆర్ కరెక్ట్ లేదా రాంగ్ అని కామెంట్ చేయండి.